Education here at Sun can be an excellent choice for any students. అమ్మా అమ్మా కొంచెం తలుపు తీవే. తలుపు తెరిచే ఉంది. ఎక్కడికి వెళ్ళావే? ఇలారా. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడికి వెళ్ళావు? అది చంపేస్తా. నోరెచ్చావంటి చెప్పు. అర్ధరాత్రి దాకా ఎక్కడ తిరుగుతున్నావు? చెప్పే. శామరా, నీకు అనవసరం. లోపలికి వెళ్ళు. చిన్నపిల్ల, కిందుకు దాన్ని. చిన్నపిల్ల ముద్దెట్టుకోమంటావా? అది పుట్టినప్పుడు మొట్టమొదటి ముద్దు పెట్టుకుంది నేనేనే. అది ముచ్చటగా తప్పటడుగులు వేస్తుంటే చూసి ముద్దు పెట్టుకుంది నేనేనే. ఇప్పుడు ఇప్పుడు తప్పటడుగు వేస్తుంటే ముద్దు పెట్టుకోమంటావా? నేనేం తప్పటడుగు వేశాను? ఏంటి నా ముందు గొంతులేస్తుంది? ఎందుకు నా బిడ్డని గుడ్డును బాధనట్టు బాస్తున్నారు? అదేం తప్పు చేసిందని? నీ బిడ్డ ఏ కాదా? నాకేం కాదా? ఏదో అవుతుందని దాన్ని చంపేస్తారా? రోజు రోజుకి మీ ధోరణి శృతి మించిపోతుంది. అసలు అదేం తప్పు చేసిందని? కాలేజీలో చదువుకునే ఈ కాల పిల్లల గురించి మీకేమైనా తెలుసా? ఇంకా ఇది కాబట్టి కాస్త ఆలస్యమైన ఇంటికి తిరిగి వచ్చింది. పక్కింటి పిల్లల్ని చూడండి, తెల్లవార్లు హోటల్లోనూ క్లబ్లోనూ తిరిగి వస్తున్నారు. నా బిడ్డ అంత చెడిపోలేదు. నా బిడ్డల గురించి ఎవరు కళ్ళలో నిప్పులు పోసుకోకుండా ఉంటే చాలు. పదా. ఎవరు? నేనేనండి, భారతిని. అమ్మా నువ్వా? ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంటే ఎవరో అనుకున్నాను. ఏంటి ఇక్కడున్నారు? 2 నెలలుగా ఇక్కడే కదమ్మా ఉంటున్నాను. ఇక్కడ మిమ్మల్ని రామకృష్ణ శరణాలయం కదా చేర్పించాను. అయ్యో తల్లి, ఇంకెక్కడ రామకృష్ణ శరణాలయం తల్లి. ఎవరూ పట్టించుకునే దిక్కులేక అప్పుల పాలైపోయింది. అందరినీ ఖాళీ చేయించి వేలం వేశారు. వేలమా? మా నాన్నగారు దానంగా ఇచ్చిన బిల్డింగ్ ఎవరు వేలం వేస్తారు? ఎవరు కొంటారు? ఏమిటిది? ఏమైంది? ఏమోనమ్మా, ఎవరికో అమ్మేశారు. అమ్మేశారా? ఎవరు కొన్నారు? ఎవరు అమ్మారు? ఏమిటత్తయ్యా ఇది? ఆయన చంటి పిల్లని కొట్టినట్టు కొడుతున్నారు. ఆయన 2 పిల్లలకు తండ్రి. తండ్రి? తల్లి మనసు అర్థం చేసుకునేవాడు తండ్రి అయితేనే తాత అయితేనే. ఏం చేశారు అత్తయ్య ఆయన? ఏం చేశాడని వెనకేసుకొస్తున్నావా? వాడేం చేశాడో నీకు తెలీదా? తప్పేం చేశారండి? చవకగా ఏలంలో వచ్చిందని ఆస్తి కొన్నారు. అది తప్ప? అది ఆస్తి కాదమ్మా, శరణాలయం. ఎందరో అనాథలకి నీడనిచ్చే ఆశ్రయం. నా తండ్రి దానమిచ్చిన దేవాలయం అమ్మా. కావచ్చత్తయ్య గారు, మనం కొనకపోతే రేపు ఇంకొకరు కొంటారు. అప్పుడేం చేస్తారు? నేను మాట్లాడుతుంది మన విషయం. ఏదైనా కొనేటప్పుడు నాతో ఒక్క మాట చెప్పాల్సిన అవసరం లేదా? చెప్దాం అనుకున్నానమ్మా. ఎప్పుడురా? రిజిస్ట్రేషన్ పూర్తయి ఇల్లు కట్టి గృహప్రవేశం చేసుకునేటప్పుడు, అమ్మా గృహప్రవేశానికి ఒక ఆవు కావాలి, అది ఎక్కడ దొరుకుతుందని అడిగేటప్పుడా? ఎప్పుడురా? ఏమిటత్తయ్య గారు ప్రతిదానికి ఇలా విరుచుకు పడిపోతారు? తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు ఏది కొన్నా తప్పేనా? అది మహా నేరమా? పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా చాలా కొంటుంటారమ్మా. స్కూల్కి వెళ్లే రోజుల్లో ఐస్ క్రీములు కొంటారు, కాలేజీకి వెళ్లే రోజుల్లో సిగరెట్లు కొంటారు, పెళ్లి కాని రోజుల్లో విలాస వస్తువులు కొంటుంటారు. ఇవన్నీ అమ్మకి తెలిస్తే కోపడుతుందని, ఆరోగ్యం గురించి బాధపడుతుందని చెప్పరు. కానీ ఇప్పుడు మీరు చేసింది చిన్న విషయం కాదమ్మా. ఏమిటండి అంత కాని విషయం?
ఉన్న ఆస్తుల్ని రేసుల్లోనూ జూదాల్లోనూ తాగుల్లోనూ తగలబెడితే తప్పు. ఆస్తులు కూడబెట్టడం కూడా తప్పేనా? కూడబెట్టడం తప్ప, పాడు చేయటం తప్ప అని నేను చెప్పడం లేదు కోడలమ్మా. నాకు చెప్పకపోవటం తప్పు అని చెప్తున్నాను. ఏంటమ్మా తప్పు? మేము ఒక్కళ్ళని చెప్పండి, ఈ ఇంట్లో అందరూ చెప్పే చేస్తున్నారు నీకు. మీ చిన్న కొడుకు మీ కోడలు గారి నగలు మార్వాడి కొట్లో తాకట్టు పెట్టి కనకదుర్గా ఫ్లాట్స్ లో 3 లక్షలు పెట్టి ఫ్లాట్ కొన్నాడు. అది మీకు చెప్పే కొన్నాడా? అక్క, అనవసరమైన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి. అత్తయ్య గారు మీ ఆయన చేసిన దాని గురించి అడుగుతున్నారు. మీ ఆయన గారు చేసిన తర్వాతే ధైర్యం వచ్చి మా ఆయన గారు చేశారు. చెల్లమ్మ, ఆపండి. ఏరా, నిజమేనా? తల వంచుకుంటే అది సమాధానం కాదురా, నాకు తలవంపులు. చెయ్యకూడని పనులు ఏం చేసావని తలవంపులమ్మా? చెయ్యకూడదు కాదురా. అసలు నేనేమైపోయాను? చచ్చాననుకున్నారా, బతికాననుకున్నారా? మభ్య పెట్టి మాయ చేసి నా వెనక ఇంత తతంగం జరిపిస్తున్నారు. మభ్య పెట్టి మీ ఆస్తులు రాయించుకోలేదు, మాయ చేసి మీ నగలేం దోచుకోలేదు అత్తయ్య గారు. అవునత్తయ్య గారు, మీకు ఈ మధ్య చాదస్తం బాగా పెరిగిపోయింది. ప్రతి చిన్న విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నారు. ప్రతి విషయంలోనూ జోక్యం కలిగి చేసుకుంటున్నా. ఏమండి, విన్నారా? నేను ప్రతి విషయంలోనూ జోక్యం కలిగి చేసుకుంటున్నానటండి. అంటే ఉదయం లేవగానే అమ్మ కాఫీ, నానమ్మ బోర్నవిటా, అత్తయ్య పేస్ట్, పౌడర్లు, పుస్తకాలని మీరు అడుగుతూ ఉంటే ఈ ఇల్లంతా నేనేననుకుని, ప్రతి పని నా బాధ్యత అనుకుని, నా భుజాన వేసుకుని చేస్తున్నానే, దాన్నేనమ్మా మీరు జోక్యం అంటున్నది. దాని గురించి ఎవరు మాట్లాడరు అత్తయ్య గారు. మేమేం చేసినా మీతో చెప్పి చేయాలంటున్నారే, అది జోక్యం. చెప్పి అంటే? స్కూటర్ కొనాలంటే నీతో చెప్పాలి. సెలవు రోజు బయటకు వెళ్ళాలంటే నీతో చెప్పాలి. ఆడపిల్ల అరగంట ఆలస్యం అయితే మీతో చెప్పాలి. పిల్లల్ని కనాలంటే మీతో చెప్పాలి. అబార్షన్ చేయించుకోవాలంటే మీతో చెప్పాలి. సినిమాకి వెళ్ళాలన్నా నీతో చెప్పాలి. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలని నీతో చెప్పాలి. టూత్ పేస్ట్ కావాలన్నా మీతో చెప్పాలి. క్రీము, పౌడరు ఏది కావాలన్నా మీతోనే చెప్పాలి. అసలు ప్రతిదీ నీతో చెప్పి చేయాలమ్మా? మాకంటూ సొంత ఆలోచన లేవా? మేము స్వతంత్రంగా ఏ పని చేసుకోలేమా? నేను ఇంకా పసిబిడ్డలు అనుకుంటున్నారా? ఎందుకమ్మా ప్రతి విషయానికి మా కాళ్ళకి అడ్డం పడతావు? ఎందుకమ్మా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటావు? క్రీము, పౌడరు ఏది కావాలన్నా మీతోనే చెప్పాలి. అసలు ప్రతిదీ నీతో చెప్పి చేయాలమ్మా? మాకంటూ సొంత ఆలోచన లేవా? మేము స్వతంత్రంగా ఏ పని చేసుకోలేమా? నేను ఇంకా పసిబిడ్డలు అనుకుంటున్నారా? ఎందుకమ్మా ప్రతి విషయానికి మా కాళ్ళకి అడ్డం పడతావు? ఎందుకమ్మా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటావు? ఈ రోజు నాకు పర్వదినం. ఇన్నాళ్ళకి మీరు నాకు జ్ఞానోదయం కలిగించారు. పాకే వయసులో బిడ్డ ఎక్కడ పొయ్యిలో చేయి పెడతాడోనని పొయ్యికి బిడ్డకి అడ్డు వేస్తుందమ్మా తల్లి. నడిచే వయసులో ఎక్కడ మెట్ల మీద నుంచి పడిపోతాడోనని గుమ్మ మెట్లకి బిడ్డకి అడ్డు వేస్తుందమ్మా తల్లి. వయసు రాగానే ఎక్కడ తప్పుటడుగు వేస్తాడోనని వయసుకి మనసుకి అడ్డు వేస్తుందమ్మా తల్లి. అది తల్లి బాధ్యత అని నేను అనుకుంటున్నాను, కాదు జోక్యమని మీరంటున్నారు. మంచిది. మీకు మీరే ఆలోచించుకోగలిగినప్పుడు, మీ పనులు మీరే స్వంతంగా చేసుకోగలిగినప్పుడు, మీ నిర్ణయాలు మీరే తీసుకోగలిగినప్పుడు, మీ భవిష్యత్తు మీరే నిర్ణయించుకోగలిగినప్పుడు ఇక నేనేం చేసినా మీకు అడ్డేనమ్మా. క్షమించండి. మీరంతా ఒకే ఇంట్లో పక్క పక్క గదుల్లో ఉంటే నా పక్కనే ఉన్నారనుకున్నాను గాని ఇంత దూరంగా ఉన్నారనుకోలేదు. అందుకనే ఇంత దూరాలోచన చేయలేకపోయాను. అమ్మా, ఈ క్షణం నుంచి ఇంటికి సంబంధించిన ఏ విషయంలోనూ నేను జోక్యం కలుగజేసుకోను. మీ ఏ నిర్ణయాలకు నేను అడ్డురాను. నిన్నటి వరకు నా బాధ్యత అనుకున్న అమ్మ అనే పదానికి రాజీనామా చేస్తున్నాను.